ఇప్పుడు అక్కడ తరచూ విభేదాలతో అధికార కాంగ్రెస్ పార్టీ ఆగమవుతోంది. స్వపక్షంలోని కార్యకర్తలే స్ట్రీట్ ఫైట్కి దిగుతున్నారు. తమ మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకి దిగుతున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జీల నుంచి మొదలు పెడితే ఎవరు వస్తే వారికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారట. అన్ని పార్టీలకి ఊపిరిచ్చే ఆ చైతన్యవంతమైన జిల్లాలో కలహాల కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. ఇంతకీ ఏం జరుగుతోంది అక్కడ? ఇంతకీ అది ఎక్కడ? లెట్స్ వాచ్. సాధారణంగా ఒక జిల్లాకు ఒకటే జిల్లా పార్టీ కార్యాలయాన్ని చూస్తుంటాం. కానీ కరీంనగర్ కాంగ్రెస్లో మాత్రం ఎవరి దుకాణం వారిదే. అసలు దుకాణాన్ని మూసేసి ఎవరి దుకాణం వారు తెరిచేసి చేస్తున్న హంగామాతో జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారవుతోంది. తాజాగా ఇరు వర్గాల మధ్య డీసీసీ ఆఫీస్ వేదికగా జరిగిన గొడవతో పాటు సిరిసిల్ల కాంగ్రెస్ కార్యాలయంలోనూ జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల గొడవలు పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 3 రోజుల క్రితం ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ నేతృత్వంలో పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఆయన ముందే కాంగ్రెస్ కార్యకర్తలు గల్లాలు పట్టుకున్నారు. ఆ తరువాత రోజే అదే ఘర్షణాత్మక దృశ్యం సిరిసిల్లలో కనబడింది. కాగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారనే అంశం వెనుక ఆసక్తికరమైన కథ ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వనాథన్ పెరుమాళ్ కరీంనగర్కు రాగానే కాంగ్రెస్లోని ద్వితీయ శ్రేణి కేడర్లో కొందరు ముఖ్య నాయకులు ఆయన్ను కలిశారు. వారితో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. వారంతా ఇక్కడి కాంగ్రెస్ పరిస్థితిని వివరించారు. అంతేకాకుండా కీలక నేతలే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు కాంగ్రెస్ భవన్లో జరిగిన సమావేశంలో కరీంనగర్లో కాంగ్రెస్ ఎదక్కపోవడానికి ప్రతి పనికి వారే అడ్డుపడుతున్నారంటూ ఆరోపించారు. అదే సమయంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పురమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక అతను హైదరాబాద్లో ఉంటాడు, ఇక్కడికి రాడు, ఎవరిని ఏమీ చేయనీయుడు, తాను చేయుడంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్లో ఓ వర్గీయులు పురమళ్ళ శ్రీనివాస్ పైన ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ ముందే దాడికి తెగబడ్డారు. అరగంట నానా హంగామా చేశారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనూ ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. చీటీ ఉమేష్ రావు అనే నాయకుడు స్టేజ్ పైకి ఎక్కగానే, ఇంతకాలం కనిపించకుండా పోయిన నీవు ఇప్పుడు వచ్చి పోజులు కొడుతున్నావా అంటూ అక్కడ కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ముందే ఈ గొడవంతా జరిగింది. దీంతో ఓవైపు కరీంనగర్ ఘటన మరొక ముందే ఇంకోవైపు సిరిసిల్ల ఘటన. కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఏ స్థాయికి చేరుకున్నాయో స్పష్టమవుతోంది. కాగా ఉద్యమకాలం నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్ర సాధన వరకు, ఆ తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం నుంచి ఈసారి కాంగ్రెస్కు అధికారం దక్కే వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాతినిధ్యం తెలంగాణలో ఎంతో కీలకం. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలకమైన కరీంనగర్లో మాత్రం విభేదాలతో రచ్చకెక్కుతోంది. ప్రతిపక్షాలకు అస్త్రాలను తానే అందించడం పక్కన పెడితే ఏకకాలంలో తమలో తామే కుమ్ములాడుకుంటూ పార్టీ పరువును, ప్రభుత్వ పరువును నిండా మునిగేలా చేస్తుందనే టాక్ ఇప్పుడు బలపడుతోంది. అధికార పార్టీలో ఇలాంటి కుమ్ములాటలను విపక్షాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నాయి. కుమ్ములాటల విజువల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడుతున్నారు. ఇకనైనా అధిష్టానం కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలపై దృష్టి సారించి పరిస్థితిని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది.